హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా పిల్లలకైతే స్కూల్లో ఫ్యామిలీ డే సెలబ్రేషన్స్ అని చెప్పారండి. మమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారు, పేరెంట్స్ని కూడా. దీనికోసం అయితే ఒక ట్రీ అయితే ఫ్యామిలీ ట్రీ అయితే వేసుకురమ్మని చెప్పారన్నమాట. ప్రాజెక్ట్ వర్క్ అయితే ఇచ్చారండి మా పిల్లలిద్దరికి. ఎల్కేజీ అండ్ యూకేజీ అండి. మా బాబు యూకేజీ, మా పాప ఎల్కేజీ. వాళ్ళిద్దరికైతే నేను ఈ విధంగా ట్రీ అయితే రెడీ చేస్తున్నాను. దాన్ని మీతో షేర్ చేస్తున్నాను, నా ఐడియాస్ అయితే కొన్ని. ఫస్ట్ అయితే ఒక ట్రీ వేసుకున్నానండి. వేసుకుని ఏం చేశానంటే, కలర్ పేపర్స్ ఉంటాయి కదా, వాటితో అయితే ఈ విధంగా ఫ్లవర్స్ అయితే కటింగ్ చేసుకుని వాటికి చిన్న చిన్న స్టోన్స్ అయితే ఇచ్చాను. ఈ స్టోన్స్ అయితే నా దగ్గరే ఉన్నాయండి, చాలా అవైలబుల్గా అయితే ఉన్నవి నా దగ్గర స్టోన్స్. అవి అయితే నేను ఎప్పటి నుంచో ఉన్నవి కదా అని వీటికైతే పెట్టేశాను. అదైతే నేను లాస్ట్లో చూపిస్తానండి మొత్తం. నెక్స్ట్ అయితే మా పాపకి కూడా ఇంకొకటి రెడీ చేశాను. ఇద్దరిది ఒకటిలాగా వేస్తే బాగుంటుంది కదండి, అందుకని నేను మా పాపకి వేరేగా డిఫరెంట్గా వేశాను. ఇదైతే నేను నెయిల్ పాలిష్ అయితే వేశానండి, కలర్ లైట్ కలర్లో వచ్చిందని. మొత్తం రెడీ అయిపోయిన తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను, ఎందుకంటే నాకు చాలా టైం పెట్టేసిందండి వేయడానికి. అందుకని నేను రెడీ అయిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని నేను రెడీ చేసేటప్పుడు అయితే తీయలేదండి వీడియో, చాలా టైం తీసుకుందని. ఇది మా పాపదండి. మా పాపకైతే ఇలా అయితే వేశాను, బటర్ఫ్లైస్ ఇచ్చానండి. 3 సన్ఫ్లవర్స్ వేసి వాటిపైన బటర్ఫ్లైస్ వచ్చినట్టుగా అయితే వేశాను. వాటికైతే స్టోన్స్ వేసేసి కలర్స్ కూడా వేశానండి. ఈ విధంగా అయితే వేశాను కింద, కొంచెం బాగుంటుంది కదా అని. ఇదైతే నెయిల్ పాలిష్ వేశానని చెప్పాను కదా, లైట్ కలర్లో ఉంటే డార్క్గా వేశాను. ఫొటోస్ అయితే ఈ విధంగా పెట్టానండి, 4 ఫొటోస్. ట్రీ అయితే వేశాను, ఓన్లీ లీవ్స్ ఇచ్చేసానండి. ఆకులు అయితే ఇచ్చేసాను గ్రీన్ కలర్లో. స్టోన్స్ అయితే ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్గా వేసానండి ఫస్ట్, ఓన్లీ అలాగే వదిలేసాను. నెక్స్ట్ అయితే నాకు ఇంట్లో క్లాత్ ఉంటే వాటికి ఫ్లవర్స్ వచ్చాయి, అవి అయితే నేను వేసాను. ఈ విధంగా అయితే కట్ చేసి ప్యాచ్ వర్క్ లాగా గమ్ పెట్టేశాను అన్నమాట. ఆ లేస్ కూడా మీకు చూపిస్తాను ఎలా కట్ చేశాను అనేది. నా దగ్గర ఉన్న లేస్ ఫ్లవర్స్ అంటే రెడ్ ఫ్లవర్స్ అయితే ఆ విధంగా వచ్చాయి, బాగున్నాయి కదా అని ఆ విధంగా అయితే పెట్టాను. చూడండి, ఫ్లవరు క్లాత్ అన్నమాట, అది కట్ చేసి గమ్ పెట్టేశాను అన్నమాట. మధ్యలో ఒకటి స్టోన్ అయితే పెట్టాను. ఈ విధంగా అయితే పెట్టి మొత్తం షార్ట్ మొత్తం అయితే నేను స్టోన్స్ అక్కడక్కడ స్టోన్స్ ఇచ్చేసి, చూడండి మా పాపదైతే ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది. సింపుల్గా ఇచ్చేసాను మా పాపకైతే. నెక్స్ట్ మా బాబుది అయితే చూద్దాము. తంది కూడా ఫ్లవర్స్ అయితే బార్డర్కి వచ్చేసాయి అన్నమాట. ఈ విధంగా అయితే కట్ చేసుకొని నేను వాటికి గమ్ పెట్టేశాను. ఇవేనండి ఆ ఫ్లవర్స్ ఇక్కడ పెట్టినవి, బాగున్నాయి కదండి. నెక్స్ట్ అయితే మా బాబుది ఎలా వేసానో చూపిస్తాను. ఒక కొమ్మకైతే ఒక ఉయ్యల్లా ఇచ్చేసాను అన్నమాట. దీనికైతే స్టోన్స్ పెట్టి మా ఫ్యామిలీ ఫొటోస్ అయితే ఇక్కడ గమ్ పెట్టేశాను. ఈ ఫ్లవర్కి ఏంటంటే చుట్టూ స్కెచ్ అయితే వేసానండి, కలర్ పింక్ కలర్, డార్క్ పింక్ ఉంటుంది కదా అది. లీవ్స్ అయితే ఇవి కలర్ పేపర్ ఉంటుంది కదా, అవి కట్ చేసి ఇచ్చేసాను అన్నమాట, గమ్ పెట్టేశాను వాటికి కూడా. ఇది బటర్ఫ్లై పెద్దగా ఇచ్చాను ఇక్కడ ఒకటే, సింపుల్గా బాగుంటుంది కదా అని స్టోన్స్ పెట్టేశాను. ఇవి కూడా అక్కడక్కడ స్టోన్స్ పెట్టేశాను పేపర్ పైన. కింద అయితే ఈ కలర్ పేపర్ అయితే ఇలా పెట్టేశాను. హ్యాపీ ఫ్యామిలీ ట్రీ అయితే పెట్టేశాను, రాశానండి. దీనికి ఏంటంటే నా దగ్గర ఉన్న స్టోన్స్ పెట్టడం వల్ల అయితే లుక్ అయితే వచ్చిందండి, నాకైతే నచ్చింది. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి ఎలా వేసాను అనేది. మా ఇద్దరు పిల్లల్లో ఎవరిది బాగా నచ్చింది మీకు అనేది కూడా కామెంట్ చేయండి. ఇవైతే వేయడానికి నాకైతే చాలా టైం తీసుకుందండి. ఎలా అయితేనే మొత్తం కంప్లీట్ చేసేసాను. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.